తొలిసారిగా పార్లమెంట్ సభ్యులుగా హైట్ పెట్టకు అవి వేట ఎందుకు ఇస్తున్నావు? అభ్యర్థిగా గెలిచిన తర్వాత నేను కిందనే ఉంది ఈ పార్లమెంటు పరిధిలో 48 మంది కార్పొరేటర్లు, 10 మంది మున్సిపల్ చైర్మన్లు, 3 ప్రజలకు ఆ సమస్యల మీద పరిష్కారం దొరుకుతుందని చెప్పి నేను రావడం జరిగింది. కానీ కౌన్సిల్ తీరు చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజల సమస్యలు, వర్షాకాలంలో వచ్చేటువంటి సమస్యలు పరిష్కరించాలనే కోణం కంటే కూడా రాజకీయ కోణం ఎక్కువ కనబడతా ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. గత 6 నెలలుగా 7 నెలలుగా మేము తీక్షణంగా చూస్తూ ఉన్నాం. రాజకీయాల మీద ఉన్న ధ్యాస, రాజకీయ పదవుల మీద ఉన్నటువంటి ధ్యాస ప్రజల మీద, ప్రజల సమస్యల పరిష్కారం మీద లేదనడానికి సజీవ సాక్ష్యమే ఇవాళ జిహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి అల్లరి. అనెథికల్గా బరిదెగించి యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికీ కూడా చట్టాన్ని చట్టమండలి చేస్తుంది. ఆనాటి ప్రభుత్వం ఏం చేసిందో అంతకంటే ఎక్కువ బరిదెగించి ప్రభుత్వం చేస్తాం. ఇవాళ కనీసం 2/3 మెర్జీ కాకుండా 2/3 సంఖ్య లేకుండా మెర్జీ అయ్యేటువంటి ఆస్కారం లేకపోయినప్పటికీ కూడా ఇద్దరి కండగప్పుడు, ముగ్గురు కండగప్పుడు, మేరే రాత్రి కడువ కప్పేటువంటి నీచమైన పద్ధతి ఉంది. దీన్ని చూసి ప్రజలు అసహించుకుంటున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇట్లాంటి ప్రజాస్వామిక వ్యతిరేకమైన బరిదెగింపు పని చేపట్టి ప్రజాక్షేత్రంలో భంగపాటుకు గురైంది. ఇవాళ వాళ్ళు ఆ పని చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. కానీ 6 నెలలు తిరగకముందే ఈ ప్రభుత్వం ఇట్లాంటి బరిదెగింపుకు పాల్పడతా ఉందని చెప్పి ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను ముక్కుసూటిగా 4 మాటలు అడగదలుచుకున్నా. ఒకటి, ప్రజలకు ఏ మంచి పరిపాలన అందిస్తా అని చెప్పి వాగ్దానం చేసి నువ్వు అధికారానికి వచ్చినవు, ప్రజలను పట్టించుకుంటావా లేదా, పాలన విషయంలో మీరు పట్టించుకుంటావా లేదా సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నీవేమో రాజకీయాల్లో మునిగి తేలుతూ ఉంటే నీ అధికార యంత్రాంగం అంతా కూడా ఎక్కడ రెయిన్ వాటర్ సమస్య కావచ్చు, అదేవిధంగా రోడ్ల సమస్య కావచ్చు, ఈగల సమస్య, దోమల సమస్య కావచ్చు, చెరువులన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయిన సమస్య కావచ్చు, ఈ సమస్యల మీద దృష్టి పెట్టమని చెప్పి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా వారి పరిధిలో, ముఖ్యమంత్రి పరిధిలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారే బాధ్యత తీసుకొని ఇవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇప్పటి వరకు అట్లాంటి ఇందాక కార్పొరేటర్లు, బీజేపీ ఎంఐ కార్పొరేటర్లు తోపలాట జరిగింది, పేపర్లు చించేసుకున్నారు, ఎలా చూస్తారు? వాస్తవంగా మా కార్పొరేటర్లు సమావేశాలకు వచ్చేది సమస్యలు చర్చించాలని తప్ప మాకు రాజకీయ దానికంటే కూడా ప్రజలు కానీ ఇక్కడ వాతావరణం చూస్తూ ఉంటే అది లేదు కాబట్టి ఆక్రోషంతో, ఆవేదనతో మా వాళ్ళు ప్రజా సమస్యలు నిలదీస్తే వాళ్ళే అకారణంగా మా వాళ్ళ మీదకి వచ్చి మా మహిళల మీద దౌర్జన్యం చేసేది కనబడతా ఉంది. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇది రాబోయే కాలంలో అనేక రకాల దుష్పరిణామాలకు దారితీస్తుంది. మా ఎజెండా మురికి నీళ్ళ కాలువల ఎజెండా, మా ఎజెండా తాగునీళ్ళ ఎజెండా, మా ఎజెండా చెరువులో మురికి కూపాలుగా మారిపోయి ఈగలతో, దోమలతో మురికి దుర్గంధపూరితమైన ఎజెండా. మా ఎజెండా రోడ్లు లేక ఇబ్బంది పడుతుంది ఎజెండా, గతుకుల రోడ్లను బాగు చేస్తున్నారని చెప్పి బాధపడే ఎజెండా. ఇవాళ అనేక రకాల సమస్యలు తీసుకొచ్చినప్పటికీ ఎక్కడ ఇవాళ శాంక్షన్ లేకుండా సంవత్సరాల తరబడిగా ఇవాళ నాడుస్తున్న సమస్య మా ఎజెండా తప్ప మాకు ఇంకో ఎజెండా లేదు. ఓకే సార్. ऑर्डर का समस्या, मच्छर एंड मक्खी का समस्या, जो तालाब है वो पोल्यूट होके जो ग्राउंड वाटर पीने का काम नहीं आता है,
ऐसी समस्या हमारा गौरव कॉर्पोरेटर्स जो प्रस्ताव कर रहा है यहाँ पे परिष्कार नहीं मिल रहा है। आज म्यूनिसिपल एडमिनिस्ट्रेशन मिनिस्टर स्वयं रेवंत रेड्डी है, सीएम है। सीएम साहब को वो पॉलिटिक्स करने में टाइम नहीं मिल रहा और जीएचएमसी में मच्छर का काम क्या है, मक्खी का काम क्या है, ड्रेनेज समस्या क्या है, पीने का पानी का समस्या क्या है, वो देखने का उनको काम नहीं मिल रहा। ప్రజలకు ఆ సమస్యల మీద పరిష్కారం దొరుకుతుందని చెప్పి మీరు రావడం జరిగింది. కానీ కౌన్సిల్ తీరు చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజల సమస్యలు వర్షాకాలంలో వచ్చేటువంటి సమస్యలు పరిష్కరించాలనే కోణం కంటే కూడా రాజకీయ కోణం ఎక్కువ కనబడతా ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. గత 6 నెలలుగా 7 నెలలుగా మేము తీక్షణంగా చూస్తూ ఉన్నాం. రాజకీయాల మీద ఉన్న ధ్యాస, రాజకీయ పదవుల మీద ఉన్నటువంటి ధ్యాస ప్రజల మీద, ప్రజల సమస్యల పరిష్కారం మీద లేదనడానికి సజీవ సాక్ష్యమే ఇవాళ జిహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి అల్లరి. అనెతికల్గా బరిదెగించి యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికీ కూడా చట్టాన్ని చట్టబద్ధం చేస్తుంది. ఆనాటి ప్రభుత్వం ఏం చేసిందో అంతకంటే ఎక్కువ బరిదెగించి ప్రభుత్వం చేస్తాం. ఇవాళ కనీసం 2/3 మెర్జీ కాకుండా 2/3 సంఖ్య లేకుండా మెర్జీ చేయడం ఆస్కారం లేకపోయినప్పటికీ కూడా ఇద్దరి కండగప్పుడు, ముగ్గురు కండగప్పుడు, మేరే రాత్రి కడువ కప్పేటువంటి నీచమైన పరిస్థితి ఉంది. దీన్ని చూసి ప్రజలను పట్టించుకుంటావా లేదా, పాలన విషయంలో మీరు పట్టించుకుంటావా లేదా సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నీవేమో రాజకీయాల్లో మునిగి తేలుతా ఉంటే నీ అధికార యంత్రాంగం అంతా కూడా